చాలా థ్యాంక్స్ అఖిల్. నీకు నిజం తెలియకపోయినా నాకు సపోర్ట్ చేశావు. బావగారికి అండగా ఉన్నావు. నువ్వేం చేసినా మంచి చేస్తావని నాకు తెలుసదినా. నా సపోర్ట్ ఎప్పుడూ నీకే ఉంటుంది. సారీ అండి. నా ప్లాన్ ఏంటో మీకు ముందుగా చెప్పలేదు. నేను వర్క్ చేస్తానని మీ దగ్గర ఒప్పుకొని బావగారితో చేయించడమే నా ప్లాన్. తెలుసు. మీకు ముందే తెలుసా? ఈ ఈవెంట్లో నా హెల్ప్ కూడా మీకు అవసరం లేదని మీరు అన్నప్పుడే నాకు చిన్న డౌట్ వచ్చింది. ఈ ఈవెంట్లో హెల్ప్ చేయమని మీరు నిన్న అన్నయ్యతో అన్నప్పుడే ఆ డౌట్ కన్ఫర్మ్ అయింది. ఈవెంట్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం వసు గారికి చెప్పడం మర్చిపోయాను. మీలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హెల్ప్గా ఉంటే నేను ఈవెంట్ని సక్సెస్ చేస్తాను. ప్లీజ్ హెల్ప్ చేయండి బావగారు. సారీ అమ్మా, నేను చేయలేను. భాస్కర్ బావతో మళ్ళీ ఈవెంట్ చేయించి బావగారు చేయగలరు అని ఆయనకి ప్రూవ్ చేయాలనుకుంటే నా ప్లాన్ మొదట్లోనే ఫెయిల్ అవుతుందేంటి? అన్నయ్య కోసమే మీరు ఇదంతా చేస్తున్నారని నాకు అర్థమైంది. కానీ అన్నయ్య మీకు హెల్ప్ చేయడానికి భయపడ్డాడు. అందుకే ఎలాగైనా అన్నయ్యతో డిజైన్ గీయించాలని నైట్ మీరు గీసిన డిజైన్ని నేనే దాచిపెట్టాను. ఆ డిజైన్ నువ్వు కొట్టేసావా అభి? ఏంటత్తయ్య, మీరు కొట్టేశారా ఏంటి? మేమెందుకు కొట్టేస్తా? మాకేం తెలీదు, మాకేం తెలీదు. అయితే మేము కుట్టేసినవి వేరే పేపర్లో. మార్నింగ్ ఆ డిజైన్ కనిపించకపోయేసరికి మీరు కంగారు పడ్డారు. అన్నయ్య మీకు హెల్ప్ చేయాలనే కావాలని మీ పైన ఫైర్ అయ్యాను. అందరి ముందు అరిచాను. నా ప్లాన్ వర్కౌట్ అయింది. అన్నయ్య మీకు హెల్ప్ చేసి ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చాడు. గ్రేట్ అన్నయ్య, ఫ్యాంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్.
సారీ అభి, నిన్ను అపార్థం చేసుకున్నాను. లేదన్నయ్య, నేనే మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాను. ఆ రోజు అందరి ముందు మీపై అలా అరవకుండా ఉండాల్సింది. ఐఎమ్ వెరీ సారీ అన్నయ్య. సారీ వదిన. నువ్వు సారీ చెప్పడం ఏంటి? నువ్వేం చేసినా మా మంచి కోసమే చేస్తావు. నువ్వు వసు కలిసి నాకు చాలా సహాయం చేశారు. నన్ను కొత్తగా పరిచయం చేశారు. నేనేమైనా చేయగలనన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం నాకు ఇచ్చారు. మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటన్నయ్య. ఈ రోజు నుంచి నువ్వు కూడా ఈవెంట్స్ చేస్తున్నావు. మొగుడు పెళ్ళాలు కలిసి పెద్ద డ్రామానే ఆడారన్నమాట. అవును ఆంటీ, మనల్ని ఫూల్ చేశారు. మన ముగ్గురం ఒకటే అన్నయ్య. ఈ ఫ్యామిలీ, సంస్కృతి, ఈవెంట్స్ మనలో భాగం. మనల్ని ఏ శక్తి వేరు చేయలేదు. వదిన, వసు గారు, హారిక రండి. అమ్మ, మమ్మల్ని చూడు. మేమెప్పటికీ ఇలాగే ఉంటాం. నువ్వు కన్న కళల్ని ఏ రోజు చెదరనివ్వము అమ్మ. మనం ఏంటే మనం ఒకటనుకుంటే ఇంకోటైంది. ఎప్పుడు అదే కదా అవుతుంది. అది కాదే, వసు గీసిన డిజైన్ కొట్టేసింది మనం కదా, అవి కొట్టేశాడంటాడేంటి? చీకట్లో ఏదనుకొని ఏదెత్తుకొచ్చారో ఏంటో. అది సరే కాని ఆ చింపేసిన ముక్కలని ఎక్కడ పెట్టావు? ఏంటే ఏవో పిచ్చి గీతలున్నాయి. ఇవి ఇవి పిచ్చి గీతలు కాదు, మన తలరాతలు.
డిజైన్ దాచేస్తే వసు అక్క అభిబావ దగ్గర తిట్లు తిని భాస్కర్ బావకు మళ్ళీ అవమానం జరిగితే ఈ ఫ్యామిలీ ముక్కలు ముక్కలవుతుందనుకుంటే తిరిగి కలిసిపోయారు. పావని అక్క వసు అక్క అతుక్కుపోయారు. అభిబావ భాస్కర్ బావ కలిసిపోయారు. మా అక్కలు సరే సరే, అత్తయ్య కూడా పాజిటివ్ అయిపోయింది. వారు మొత్తం వాళ్ళ సైడ్ అయిపోయింది, మనమేమో సైడ్ అయిపోయాం. దేవుడేమో ఇలా డిసైడ్ చేశాడు. ఆ దేవుడు కాదే, అంతా అభి వసు చేశారు. ఇద్దరూ కలిసి మనల్ని ఎర్రివాళ్ళం చేశారు. వాళ్ళను ఊరికే వదిలిపెట్టను. వదిలిపెట్టక ఏం చేస్తావ్? ఇప్పుడు అందరూ కలిసిపోయారు. నేను కూడా చచ్చినట్టు ఆ గ్రూప్ ఫోటోలో నవ్వుతూ పోజ్ ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు ఇంకేం చేయలేవు. నన్నంత తక్కువ అంచనా వేయికే. నందరాజులు నాశనం అయ్యేదాకా చాణక్యుడు వదల్లేదు. కురుక్షేత్రంలో కౌరవులు చచ్చే వరకు శకుని ఆగలేదు. పల్నాటి వంశాన్ని పాడు ఎక్కించే వరకు నాగమ్మ శపథం తప్పలేదు. నేను అంతేనే. ఈ ఫ్యామిలీ అంతు చూసే వరకు నిద్రపోను. నువ్వు నిద్రపోవా? ఆవలింతనే ఆపుకోలేకపోయావు, ఇంకా ఈ ఫ్యామిలీని ఏం చేస్తావు? ఏదోటి చేస్తాను చూడవే. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకోటి. గజనీ మహమ్మదల్లా దండయాత్రలు చేసి ఈ ఫ్యామిలీకి మనశ్శాంతి లేకుండా చేస్తాను. చేస్తాను. ఇటివు నువ్వు తింజేయండి. నేనెందుకింత సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావా? 3 రోజులుగా మన ఇంట్లో నెలకొన్న ఒక సందిగ్ధ వాతావరణానికి ఈరోజు తెరపడింది. ఒక సమస్య సుఖాంతమైంది. అవునండి, అదే నాకు ఆనందంగా ఉంది. నేను ముందే చెప్పాను కదా, కొన్నిసార్లు ఓపిక అవసరమని, కాలమే సమాధానం చెప్తుంది అని. అదిప్పుడు నిజమైంది కదా. మీరెప్పుడూ నిజమే చెప్తారు కదండి. కానీ నువ్వు నమ్మలేదు కదా. నీతో సహా ఇంట్లో చాలామంది వసుని అపార్థం చేసుకున్నారు. ఆఖరికి ఎంతో బ్యాలెన్స్డ్గా ఉండే పావని కూడా వసుని అనుమానించింది. వసు వల్ల అభి కూడా దారి తప్పాడని అంతా అనుకున్నారు. ఒక దశలో పావని బాధపడ్డం చూసి నేను కూడా ఈ కుటుంబం చెదిరిపోతుందేమో అని కలతపడ్డాను. కానీ వసు అభిల నిజమైన వ్యక్తిత్వమేంటో ఇప్పుడు నిరూపించబడింది. భాస్కర్లో దాగున్న తెలివితేటల్ని, శక్తియుక్తుల్ని బయటపెట్టాలని వసు అనుకుంది. అందుకు పరోక్షంగా అభి వసుకి సహకరించాడు. ఇద్దరూ కలిసి భాస్కర్కి తనేంటో పరిచయం చేశారు. నిజమేనండి, కానీ ముందుగా మనతో ఒక మాట చెప్పుండాల్సింది. ఇంట్లో ఈ 3 రోజులు ఘర్షణ కలతలు ఉండేవి కావు కదా. ముందే చెప్పుంటే ఇలా జరిగేది కాదు జయంతి. ఇంకో రకమైన అపార్థాలకు దారి తీసుండేది. అందుకే వసు అభిలు ముందు చూపుతో ఆలోచించి కడవరకు ఈ విషయాన్ని దాచిపెట్టారు. మనతో చెప్తే ఏమయ్యేదండి? నిజం చెప్పు. ఇదంతా భాస్కర్ కోసమే చేస్తున్నానని వసు చెప్పుంటే నువ్వు అంగీకరించేదానివా? భాస్కర్కే చెప్పేదానివి అయ్యావా అని దెప్పిపొడిచేదానివి కదా. నేనేమంత చెడ్డదాన్ని కాదులేండి. అర్థం చేసుకునే మనసు, వయసు నాకు ఉంది. అవును, కానీ ఓపికే లేదు. సహనంతో ఓపిక పట్టి అర్థం చేసుకుంటే నీ అంత మంచి అత్త కూడా ఉండదు. తిడుతున్నారా లేక పొగుడుతున్నారా? నేను కూడా నీలో దాగి ఉన్న సద్గుణాలని బయట పెడుతున్నానోయ్. నీ గుర్తుందా జయంతి? ఈ ఇల్లు కట్టేటప్పుడు పునాదులు గట్టిగా ఉండాలని, స్తంభాలు బలంగా ఉండాలని అనుకునేవాళ్ళం. అప్పుడే ఇల్లు దృఢంగా స్థిరంగా ఉంటుంది అనుకునేవాళ్ళం. ఈ ఇంటి పునాదులు నువ్వు నేను అయితే, గోడలు భాస్కర్, పావని, అఖిల్, హారికలు, మూల స్తంభాలు మాత్రం వసు అభిలే.
ఏ స్వార్థం లేకుండా ఈ ఇంటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానండి. కానీ ఏ విషయమైనా నాతో చెప్పి చెయ్యాలి. ఇది మీరు ఒప్పుకోవాలి. లేదంటే విడాకులిస్తావా ఏంటి? కాదు, తమలపాకిస్తాను. ఆ ఆ, ఏంటండి అలా చూస్తున్నారు? ఉహుం. నేను మిమ్మల్ని ఏం చూడట్లేదే. ఆ, మరి అద్దం చూస్తున్నాను. అద్దంలో ఏముంది? ఒక అందమైన అమ్మాయి. తనేనా ఇలా మాట్లాడుతుంది? అందంతో పాటు వినయ విధేయతలు, తెలివితేటలు ఉన్న అమ్మాయిని చూస్తున్నాను. కావాలంటే మీరు కూడా చూడండి. కనిపిస్తుందా? అందమైన తెలివైన